హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. సార్ రాజేష్ సార్ లేరా? సార్ నమస్తే సార్. చంద్రశేఖర్ సార్ నమస్తే నమస్తే. సార్. నమస్తే సార్. మాట్లాడండి సార్. బాగున్నారా అందరికి సార్? రిపబ్లిక్ బాగున్నాను సార్. రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సంజీవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ సార్ గుడ్ మార్నింగ్. సార్. మీరు రాకపోవడం మాకు బాగా ఉంది సార్. ఈ మధ్య రావట్లేదు. మీరు వచ్చి మాకు హుషారుగా ఉంటుందండి. కొంచెం బిజీ షెడ్యూల్ సార్ నాది. ఒక ఓకే సార్. డిసెంబర్ 2 నుంచి కొంచెం చేంజ్ అయింది బిజినెస్ లో. ఓకే. రాజేష్ సార్ వచ్చేంత వరకు ఒక 10 minutes లో నేను షేర్ చేస్తాను సార్. మీరు తర్వాత రాజేష్ సార్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్. రియాక్ట్ అవుతూ ఉండండి. ఎందుకంటే ఏదో రేడియో ఆన్ చేస్తే వార్తలు ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అలాగే ఉండకూడదు. రియాక్ట్ అయితే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మొన్న కూడా ఒక విషయం చెప్పాను సార్. నేను చాలా సింపుల్ అనే టాపిక్ గురించి. ఆ గ్రీన్ సిగ్నల్ పడితే ఎవరైతే ముందుంటారో వాళ్ళు వెళ్తారని చెప్పాను. యాక్చువల్ గా నేను ఆ రోజు బయట ఉన్నాను. శనివారం ఆ రోజు బిజీగా ఉంటాను. సో ఆ గ్రీన్ సిగ్నల్ పడడం అన్నది నేను క్లారిటీగా మీకు చెప్పలేకపోయాను ఆ రోజు. సో గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు ఎవరైతే ముందుంటామో వాళ్ళు వెళ్తారని చెప్పాను కదా. ఆ గ్రీన్ సిగ్నల్ పడడం అంటే పీవీసీ మెటల్లో మంచి అప్డేట్. పీవీసీ మెటల్ యూజ్ కేసు. పీవీసీ మెటల్లో ఒక అన్బిలీవబుల్ చేంజ్ తీసుకొచ్చేటువంటి విషయం జరిగినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చారో ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఆ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళిపోతారు యూజ్ చేసుకుంటారని. ఇప్పుడు స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను సార్. ఒక్క కోటి రూపాయలు నేను ఫార్మింగ్ చేశాను. సిస్టమ్ సరిగా లేదు, సిస్టమ్ మోసం చేసింది, సిస్టమ్ ఇది వేస్ట్ ఆఫ్ ఇండియా, ఇది సరిగ్గా లేదు అన్న వాదనకి నా రిప్లై అనుకోండి. కోటి రూపాయలు నేను పెట్టాను. కోటి రూపాయలు నేను ఫార్మింగ్ చేసినప్పుడు సిస్టమ్ నాకు 2 కోట్ల రూపాయల విలువ గల US$ నాకు ఇస్తా ఉంది. కోటి రూపాయలని నేను పెట్టింది కోటి రూపాయలు అయితే సిస్టమ్ నాకు 2 కోట్ల విలువ గల US$ ఇస్తా ఉంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇస్తా ఉంది. ఎట్లా ఇస్తా ఉంది? టీమ్ బిల్డప్ చేసుకున్న వాళ్ళకి ఒకలాగా, ఎర్లీ పట్టు చేసుకున్న వాళ్ళకి ఒకలాగా. ఆ కోటి రూపాయలని ఏ రీతిగా నువ్వు దాన్ని ఇన్వెస్ట్ చేసావు అన్న దానిపైన నీకు సిస్టమ్ తను చేసిన ప్రామిస్ ప్రకారం, తను ఇచ్చినటువంటి రివార్డ్ ఏదో ఆప్షన్ అయితే ఉందో, తను ఇచ్చినటువంటి మాట ప్రకారం 100% న్యాయం చేస్తా ఉందా లేదా? ఎక్కడ సిస్టమ్ ఖరాబ్? సిస్టమ్ ఎక్కడ? ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇదంతా వ్యాలెట్ లో చూసుకునే ఒక నంబరింగ్ మాత్రమే సార్. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది నంబర్ మాత్రమే ఉంటుంది. అది ఎందుకు పనికిరాదు? ఆ నంబరు అది వ్యాలెట్ లో చూపిస్తా ఉంటుంది తప్ప దానికి అసలు వాల్యూ లేదు. అది నంబరింగ్ మాత్రమే, మీరు మోసపోతున్నారు అనేటువంటి చెప్పేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తున్నాను చూడండి సార్. ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఈ పేటిఎంలో వచ్చినప్పుడు ఆ పేటిఎంలో కానీ, గూగుల్ పేలో కానీ, ఫోన్ పేలో కానీ ఉండేది ఒకటి పక్కన 5 సున్నాలు ఉంటే 1,00,000. అది కూడా నంబరింగే. ఫోన్ పేలో ఉన్న, గూగుల్ పేలో ఉన్న, పేటిఎంలో ఉన్న ఒకటి పక్కన 5 సున్నాలు ఉంటే అది నంబరే. ఆ నంబర్ని నువ్వు ఎప్పుడైతే వాడుతున్నావో, ఆ నంబర్ని ఎప్పుడైతే నువ్వు యూజ్ చేస్తున్నావో, ఆ నంబర్తో ఏదైనా వస్తువుల్ని ఎప్పుడైతే నువ్వు కొనగలుగుతున్నావో అప్పుడు దాని యొక్క నంబర్ యొక్క విలువ తెలుస్తుంది. ఆ నంబర్ యొక్క వాల్యూ తెలుస్తుంది.
డిజిటల్ కరెన్సీయే ఒకటి పక్కన 5 సున్నాలు ఉన్నది ఫోన్ పేలో గూగుల్ పేలో ఏదైతే మన మాధ్యమాలు యూజ్ చేస్తున్నామో ఏదైతే వాల్యూ ఉందో, ఏదైతే నంబర్ అంటున్నారో ఆ నంబర్ తో ఏదైనా పని చేసినప్పుడు దాని విలువ తెలుస్తుంది. నీ వ్యాలెట్ లో ఉన్న 1000 పీవీసీ మెట, 1,00,000 పీవీసీ మెట, 10,000 పీవీసీ మెట నువ్వు వాడినప్పుడు తెలుస్తుంది దాని విలువ. ఆ విలువ ఇంకా రాలేదు. పీవీసీ ఫోన్ పేలో గూగుల్ పేలో భయపడ్డారు వాడటానికి. తర్వాత మెల్లమెల్లగా దాన్ని నేర్చుకున్నారు, యూజ్ చేస్తున్నారు. క్రోస్ రూపీస్ టర్న్ ఓవర్ జరుగుతా ఉంది ఫోన్ పేలో గూగుల్ పేలో పేటిఎం లో. ఇక్కడ యూజ్ కేస్ రావాలి, ఆ నంబర్ కు ఒక విలువ రావాలి అన్నది నా పాయింట్. మీకు అర్థం చేసుకోవాలి. ఆ నంబర్ కి విలువ తీసుకొచ్చే దశ వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే, ఏదైతే నీ వ్యాలెట్ లో నంబర్ అంటున్నారో ఆ నంబర్ కి వాల్యూ వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న 1000 పీవీసీ మెట, ఒక్కొక్క పీవీసీ మెట ఎంత వాల్యూ నీకు తెలుస్తుంది. నీ దగ్గర ఒకటి పక్కన 5 సున్నాలు ఉన్నటువంటి ఆ నంబర్ తోనే నువ్వు ఎన్ని వాషింగ్ మిషన్లు కొన్నావు, ఎన్ని ఎయిర్ కండిషన్స్ కొన్నావు అన్న దానిపైన డిపెండ్ ఏంటి అది. సో ఉన్నటువంటి ఫోన్ పేలో ఉన్నటువంటి ఒకటి పక్కన 5 సున్నాలు లేదా దానికి ఆ నంబర్ కి ఒక వాల్యూ వచ్చింది. దాంతో నువ్వు పని చేయగలుగుతున్నావు, దాంతో నువ్వు పర్చేస్ చేయగలుగుతున్నావు, ఏదైనా కొనగలుగుతున్నావు, ఏదైనా పని చేయగలుగుతున్నావు. అలాంటి పని పీవీసీ మెట చేసే విధానం రావాలి. ఆ విధానం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. సో ₹1 కోటి పెట్టారని చెప్పాను మొదట్లో. ₹1 కోటి పెట్టిన వ్యక్తి 2 కోట్ల విలువ US సిస్టమ్ ఇస్తా ఉంది. ఆల్మోస్ట్ బిగినింగ్ లో ₹1 పెట్టుంటే ఈ పార్టీకి 50 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ US ఇచ్చేసి ఉంటుంది ఈ పార్టీకి. సో సిస్టమ్ చాలా డీప్ గా ఆలోచిస్తే సిస్టమ్ కమ్యూనిటీని కాపాడుకునే దిశలో నడుస్తూ ఉంది సార్. యాజ్ సింపుల్ యాజ్. చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటే కమ్యూనిటీని కాపాడుకునే దిశలో నడుస్తూ ఉంది. పీవీసీ మెటాని అడ్డు అదుపు లేకుండా వదిలేస్తే సిస్టమ్ 3 నెలల్లో కొలాప్స్ అయిపోతుంది. 3 నెలల్లో క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. దీని యొక్క విజన్ వేరా. ఆ విజన్ కి కమ్యూనిటీ కావాలి. కమ్యూనిటీని కాపాడుకునే దిశలో సిస్టమ్ ఉంది. ఎందుకంటే ప్రైస్ టాప్ లో ఉంది. ఆ ప్రైజ్ ని పెరగడానికి కావాల్సినటువంటి విధానాలు, ప్రైజ్ పెరగాలంటే కమ్యూనిటీ 100% ఉండాలి. ఆ కమ్యూనిటీని తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నాలు సిస్టమ్ అయితే 100కి 100 చేస్తా ఉంది. సిస్టమ్ బాధ్యత ఎంత ఉందో కమ్యూనిటీలో ఒక్కొక్క పార్ట్నర్ బాధ్యత కూడా అంతే ఉందని చెప్పాలి. ఇది 100% వాస్తవం. ఇప్పుడు ఏదైతే సిస్టమ్ అవలంబిస్తా ఉందో ఆ విధానాలు పూర్తి స్థాయిలో నేను చెప్పాను ఇంతకుముందు ఒకసారి, ఒక్క అప్డేట్ అన్బిలీవబుల్ ప్రాజెక్ట్ ని చేంజ్ చేసేటువంటి అప్డేట్లు సిస్టమ్ దగ్గర చాలా దారులు ఉన్నాయి సార్. మీకు తెలియదు, మనకు తెలియదు. అది సిస్టమ్ దగ్గర ఈవెన్ 1 overnight లో చేంజ్ రూపురేఖలు మార్చేటువంటి స్థితిగతులు దాని దగ్గర ఉన్నాయి, సిస్టమ్ దగ్గర ఉన్నాయి. బికాస్ సిస్టమ్ క్యాన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలదు. ఓపిక పడదాం. ఒక ఫైనెస్ట్ ప్రాజెక్ట్ కోసం, ఒక ఫైనెస్ట్ డెవలప్మెంట్ దిశగా పీవీసీ మెట ఆలోచిస్తుంది సిస్టమ్. ఆ దిశగా అడుగులేస్తుంది. ఇప్పుడు నీకు నాకు ఇబ్బందులుగా ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటి సార్? ₹1 పెట్టేశాను సార్, నాకు రివార్డ్ అయితే ఆగట్లేదు, డైలీ వస్తా ఉంది. విలువ మారలా, విలువ తక్కువలోనే ఉంది. నువ్వు ఏం చేయాలా? ఉన్నటువంటి ఆప్షన్ ఇప్పుడు అయితే 100 పీవీసీ మెటలు లేకుంటే 10 పీవీసీ మెటలు, $10 ఆఫ్ పీవీసీ మెటను ఎంతో ఇస్తా ఉంది. నీకు నమ్మకం లేనప్పుడు సిస్టమ్ అయితే 100%, 200% వాల్యూ నీకు ఎంతైతే పెట్టుబడి పెట్టవద్దా నీకు 200 చేసి ఇస్తా ఉందా లేదా? ఇస్తా ఉంది. నిన్ను మోసం చేయట్లేదు అది. నువ్వు ఏం చేయాలా? నువ్వు పీవీసీ మెట ఏ రూపంలో ఇస్తా ఉంది ఆ రూపాలన్నింటి కూడా నువ్వు యూజ్ చేసుకో. పెట్టు వ్యాలెట్లో పెట్టి విత్డ్రా పెట్టు. ఎంత ఇస్తా తీసుకో. ఎంత ఒక 10 పావల వంతు ఇస్తా ఉందా తీసుకో, పెట్టుకో, వ్యాలెట్లో పెట్టు. నిన్ను మోసం చేసి పారిపోలే కదా. అయ్యో ఇంకో వారం రోజులు వెళ్ళిపోతుందంట, మొత్తం విత్డ్రా ఇలా అన్లిమిటెడ్ విత్డ్రా లేదు, 500 విత్డ్రా లేదు, $500 విత్డ్రా లేదు, $1000 విత్డ్రా లేదు. ఏంటి? ఎంత ఇస్తావు తీసుకో. సిస్టమ్ కమ్యూనిటీని కాపాడుకునే దిశలో ఉంది. ఇచ్చినటువంటి విత్డ్రావల్స్ ని తీసుకో, అక్యుములేట్ చేసుకో. వచ్చిన ప్రతి దాన్ని కూడా తీసి పెట్టు. ఏం పారిపోలే కదా సిస్టము.
ఇంకొక వారంలో పారిపోతుందా? ఎత్తేస్తున్నారు ఆ సిస్టమ్ని. పీవీసీ మెటల్ ఎత్తిపోతుందా సార్? సో ఏది ఉన్నా కానీ, ఏది జరిగినా కానీ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ భాగంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ని కూడా. నేను మొన్న కూడా ఒక పాయింట్ చెప్పిన, ఒక్కసారి హై పిచ్ లో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ ఒకసారి డ్రాప్ అయితే తిరిగి ఆ దిశకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. $13 అనేది పీవీసీ మెటల్ హై రేటే. హైయెస్ట్ రేట్ అంటే ఏదంటే పీవీసీ మెటల్ 13.5. 13.5 తిరిగి ఆ పాయింట్ రైజ్ ఆ పాయింట్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న పొజిషన్ లో కష్టమే. మీకు నేను అదే ఒకటే తిరిగి అక్కడికే వస్తాను. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, బిలీవ్నెస్ ఉంటే పీవీసీ మెటల్ నువ్వు పెట్టుబడి ఇంకా పెట్టద్దు. ఆల్రెడీ నువ్వు పెట్టేసావు కదా, ₹1,00,00,000 లేకుంటే 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు పెట్టేశావు. నీకు నమ్మకం లేకపోతే పెట్టుబడి పెట్టద్దు, ఇంకా ఆపేసేయి. ఫార్మింగ్ లో పెట్టావా, లేకుంటే సీడ్ ఫండింగ్ లో పెట్టావా, ఎక్కడ పెట్టావో ఉన్న వాటిని తీసుకొని వ్యాలెట్లు పెట్టుకో. నువ్వు ఫార్మింగ్ చేయకు, ఇంకా నీకు నమ్మకం లేదు కదా, నువ్వు చేయొద్దు. పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్నా తిరిగి తీసుకోవడానికి వచ్చేటువంటి పీవీసీ మెటల్ దాచిపెట్టుకో. ఎప్పుడైతే దానికి యూస్ కేసు వస్తుందో అంతవరకు వెయిట్ చేయి. ఏమి పారిపోలే కదా సిస్టమ్, నిన్ను వదిలి నిన్ను మోసం చేసి వెళ్ళిపోవట్లేదు కదా. మోటివేషన్ కాదు ఇది, ఎవిడెన్స్ తో ఆలోచించండి. మోటివేషన్ పందాలు, మోటివేషన్ ఒక రోజు ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, లేకపోతే హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతుంది మోటివేషన్ అనేది. మరి వాస్తవాలు తెలుసుకొని నడుచుకున్నప్పుడు అది ఒక్కసారి నీకు ఏంటి వాస్తవం ఏంటి అని అర్థమైపోతే నిన్ను ఎవరు కదిలించలేరు. వెదురు చెట్టు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం మీటింగ్ లో, బిగినింగ్ లో. అది లోతులోకి వెళ్ళిపోతుంది, వేర్లు మొలక చెట్టు బయటకు కనిపించదు చాలా సంవత్సరాల వరకు అని. నెగటివ్ అన్న ఒక విత్తనం నువ్వు నాటేస్తే నీ మనసులో, అది ఏ విషయంలోనైనా కానివ్వండి, వెదురు చెట్టు లాగానే అది కూడా నీకు తెలియకుండానే ఆ నెగటివ్ అనే వేళ్ళు పాతుకుపోతాయి లోపలికి. నీకు ఎదుగుదల పైకి కనిపించే నీకు ఎదుగుదల ఉండదు. సో నా ఉద్దేశం ఏంటంటే సార్, పీవీసీ మెటల్ అండర్ ఎస్టిమేటెడ్ చేసేసుకొని పనికిరాని దానిగా ఊహించుకొని పెట్టుబడి పెట్టేసావు. ఉన్నటువంటి పీవీసీ మెటల్, వైలెట్ లో ఉన్నటువంటి పీవీసీ మెటల్ ఏం చేసుకోవడానికి విలువ లేనప్పుడు అట్లే ఉంటది. దానికి విలువ లేదు, ఇప్పుడు తక్కువ ఉంది, వాల్యూ తక్కువ ఉంది. వాల్యూ వచ్చినప్పుడు కదా ఇప్పుడు నీ దగ్గర ఉన్న 1000 పీవీసీ మెటల్ ఎంత పవర్ఫుల్ తెలిసేది. వాల్యూ వచ్చినప్పుడు కదా 10,000 పీవీసీ మెటల్ ఎంత పవర్ఫుల్ తెలిసేది. వాల్యూ ఎప్పుడు వస్తుంది? యూస్ కేసు రావాలి. యూస్ కేసు వచ్చినప్పుడు కూడా తెలిసేది నీ దగ్గర ఉన్న వాల్యూ, నీ దగ్గర ఉన్న పీవీసీ మెట ఎంత విలువైందో, నీ దగ్గర ఉన్న నీ వ్యాలెట్ లో ఉన్న పీవీసీ మెట ఎంత వాల్యూగా మారబోతుందని తెలిసేది. అవి జరగాలి కదా, జరిగేంత వరకు ఓపిక పడతాయి కదా. ఫోన్ అటెంప్ట్ చేసినా కానీ ఇదే మాటలు వినిపిస్తున్నాయి. నేను కాదనట్లేదు, మీరు పీవీసీ మెటాలో ఎంతో ఆశించి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం పీవీసీ మెటల్లో, కానీ అది ఇప్పుడు జరగల. ఆశించిన దానికన్నా చాలా అధమ స్థితిలో ఉన్నాం, వాస్తవమే. కానీ ఆ స్థితికి ఇంకా రాలేము అని ఎట్లా నువ్వు ప్రీ జడ్జ్మెంట్ చేస్తావు? $1,20,000 వెళ్ళినటువంటి బిట్ కాయిన్ అట్నుంచి అటే $150,000 ఎందుకు అవ్వలేదు? $2 లక్షల ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? ఒకసారి పెరిగింది కదా, అట్నుంచి అట్లే పెరుగుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. రేపు $50,000 అవదని ఏం గ్యారంటీ? మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో ఎన్ని ఆర్థిక పరంగా ఎన్ని విపత్తులు జరుగుతున్నాయో తెలుసా? అమెరికా పరంగా, జపాన్ నుంచి కానీ వచ్చేటువంటి న్యూస్ ని మనం ఏం జరుగుతుందో తెలియట్లా. ఫెడ్ లో వచ్చేటువంటి నిర్ణయాలు, ఫెడ్ లో తీసుకునే నిర్ణయాలు, నాట్ ఓన్లీ క్రిప్టో మార్కెట్, షేర్ మార్కెట్ ను కూడా అతలకుతలం చేసేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఇది బ్లాక్ చైన్, ఇది మనకు కనబడదు.
బ్లాక్ చైన్ లో జరిగేటువంటి ఇది ఒక టెక్నాలజీ. టెక్నాలజీ పైన బేస్ చేసి నడిచేటువంటి నంబరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ కరెన్సీ యొక్క తీరుతెన్నులు ఇలానే ఉంటాయి. మనకు తెలియదు, మనం కొత్త తెలుసుకోవాలి. ఏదైనా సాధ్యం సార్. సిస్టమ్ దగ్గర ఉన్న ఫలంగా పీవీసీ మెటా యొక్క రూపురేఖలు మార్చేటువంటి స్టెబిలిటీ ఉంది. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అది మీరు నమ్మాలి. నమ్మినప్పుడే తెలుస్తాయి, విషయాలు బయటకు వస్తాయి. నమ్మకం లేనప్పుడు నువ్వు ఇంకా అధఃపతలానికి వెళ్ళిపోతావు. నెగిటివ్ 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 వెళ్ళిపోతావు. ఇంకా నువ్వు ఏమి చేయలేవు. ఏదైనా ఒక విషయం, ఒక పని పైన పాజిటివ్గా ఉంటే ఆ పనిని చేయబుద్ధి అవుతుంది. ఏ పనైనా దాని ఏ పని పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనిపై చేయబుద్ధి అవుతుంది. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు? దాన్ని ఇస్త్రీ అవతల పడేస్తావు, అవునా కదా? నీ దగ్గర ఉన్న పీవీసీ మెట టెస్ట్ వైరెట్ లో ఉన్న వైరెట్ ఇస్త్రీ అవతల పడేస్తావు. ఇస్త్రీ అవతల పడేయడం అంటే వదిలేస్తావు అని అర్థం. డెవలప్ చేయు, దాని గురించి ఆలోచించు. మీటింగ్కి రావు, చెప్పే మాటలు వినబడు, వినబడినా రుచించవు. సో అది ఏ విషయం తీసుకున్నా కదా సార్, పీవీసీ మెటలో నేను తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చినా కానీ కాన్ఫిడెన్స్ పెట్టుకొని జర్నీ చేయండి. దీని జర్నీ ఈ విలువ తెలిసి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయగలిగితే, పెట్టుబడి పెట్టాం సార్, రూపాయలు డబ్బులు ఊరికే వచ్చాయి మనకి. కష్టపడి కట్లో గట్లు తెచ్చి డబ్బులు అయితే పెట్టేశాం కదా. దానికి కనీసం పెట్టిన పెట్టుబడిన నేను ఎక్కి తీసుకోవా? నమ్మకం లేనప్పుడు ఏం జరుగుతుందంటే, వచ్చిన కవర్ నాకు ఒకసారి ఫోన్ చేశారు సార్, ఒక వాల్యూ ఎంత చూస్తుందో నా దగ్గర 700 పీవీసీ మెటల్, 1000 పీవీసీ మెటల్ ఉన్నాయి. పర్సన్ పేరు వద్దు సార్. ఇప్పుడు దాన్ని సెల్ చేస్తే మీకు ఎంత వస్తుంది సార్? కనీసం 500, 300, 400 కూడా రావు కదా. అంటే ఆ 700 పీవీసీ మెట ఎలా దాని వాల్యూ? ఒకవేళ 700 పీవీసీ మెట మీ దగ్గర ఉంది, నీ అవసరానికి ఇప్పుడు అమ్మేస్తున్నావు, లేకుంటే లైట్ దాన్ని స్టాప్ చేస్తున్నావు, బిఎన్బి గానో, లేకుంటే నీ అవసరాన్ని నిమిత్తం. లిటరల్ గా నేను చెప్తున్నా, నా దగ్గర ఉన్న ఒక్క పీవీసీ మెట కూడా ఇంతవరకు నేను అనవసరంగా స్వాప్ చేసింది లేదు. నా దగ్గర బిఎన్బి లేకపోయినా కూడా వెయిట్ చేసి బిఎన్బి తెచ్చుకొని చేసుకున్నాను తప్ప ఒక్క పీవీసీ మెటని కూడా నేను వేస్ట్ చేయలేదు. నా వ్యాలెట్ ఎప్పుడైతే ఆ ఆ, అది హ్యాక్ గురైందో ఆ రోజు నేను చాలా నెలలు నేను నరకం అనిపించాను. వాల్యూ చాలా డబ్బులు పెట్టిన 3 lakhs అయినా కానీ వచ్చిన పీవీసీ మెట 100 కూడా లేవు. సో 100 పీవీసీ మెటల్ ఎంత వాల్యూ నాకు తెలుసు. నేను చాలా వరి అయినా, చాలా మంది లీడర్స్ కూడా తెలుసు. అంతకు 10 ఇంతలు నేను చేసుకున్నా ఈ రోజు. ఎందుకంటే సిస్టమ్ ఆపర్చునిటీ నాకు ఇవాళ వచ్చింది కాబట్టి. నేను ఏదైతే పోగొట్టుకున్నానో అంతకు మించి 10 times నేను ఈ రోజు తీసుకున్నాను. నిన్నటికి మొన్న కూడా నా ఒక 25,000 వ్యాలెట్ ఫినిష్ చేసుకున్నాను. నా యాక్టివిటీ నేను ఎప్పుడు మానలేదు. యాక్టివిటీ నేను మానలేదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సిస్టమ్ లో నాకు ఒక విజన్ ఉంటది, నాకు ఒక ప్లాన్ ఉంటది. ఆ ప్లాన్ నేను ముందుగానే ప్రీ ప్లాన్ గా చేసేసుకొని ఊహించుకొని ఇది నేను చేయాలా, నా గ్రౌండ్ వర్క్ ఇది. కానీ నాకున్న లాగానే అవసరాలు మీకు ఉంటాయని నేను అనుకోవట్లా. ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటది. ఒక్కొక్క దీంట్లో నుంచి పీవీసీ మెట ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చి ఉంటారు. ఒక్కొక్కరి అవసరం ఒక్కొక్కలాగా ఉంటుంది. నా అవసరం లాగా అందరికీ ఇలానే ఉంటుంది. చంద్రశేఖర్ లాగానే అందరూ ఆలోచించాలి, నాలాగానే ఆలోచించలేరు మీరు. ఇంకొకటి మీ ఆలోచన వేరు, మీ యొక్క అవసరాలు వేరు ఉంటాయి. ఫైనాన్షియల్ గా తీసుకుంటే నేను సేఫ్ పొజిషన్ లో ఉన్నాను, కానీ నేను ప్రగల్భాలు పడగడం కాదు ఇక్కడ. నాలాగే అందరికీ ఉండాలంటే ఎట్లా కుదరదు. మీ అవసరాలు మీకు ఉంటాయి. కానీ కష్టమైనా కానీ మీరు పేషెన్స్ గా ఉండగలిగితే, నేను ఇందాక చెప్పినట్లు పీవీసీ మెట వాల్యూ పెరిగేంత వరకు, పీవీసీ మెట యూస్ కేసు వచ్చేంత వరకు మీరు ఉండగలిగితే యూ కెన్ డూ మిరాకిల్ అండ్ పీవీసీ మెట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ సార్ వచ్చి కంటిన్యూ చేయండి, లేకుంటే ఎవరైనా లీడర్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
వాయిస్ రావట్లేదు సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడే చంద్రశేఖర్ మాట్లాడారు. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఏంటంటే నేను బస్సులో ఉన్నాను. సో అందుకని చెప్పేసి మరి క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నేను బస్సులో ఉన్నాను, మాట్లాడలేదు. నా వాయిస్ క్లియర్ వినబడుతుంది కదా సార్ అందరికి? క్లియర్ ఉన్నాయి సార్, క్లియర్ ఉన్నాయి సార్. అదే అంటున్నాను, మాట్లాడండి. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. లేదంటే మరి ఈరోజు మటుకు ఈ రోజు మరి ఇప్పుడు క్లోజ్ చేస్తాను. ఎవరు మాట్లాడకపోతే కనుక ఇంకోసేపు నేను 10 నిమిషాలు మరి ఉంచుతాను ఓపెన్గా. ఎందుకంటే బస్సులో ఉన్నా నేను సబ్జెక్ట్ ఇవ్వాలి కదా, ఊరికి మాట్లాడాలంటే బస్సులో కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. కనబడుతుంది సార్, అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. బస్సు కనబడుతుంది అనుకుంటున్నాను కదా. కనబడుతుంది సార్. అందుకే కొంచెం బస్సులో ఉన్నాను. సో అందుకని ఇప్పుడు నేను మాట్లాడడానికి కుదరదనమాట. ఇంకొక 10 మాట్లాడండి. ఎవరన్నా ఏదైనా కాపీ తీసుకొని మాట్లాడండి. మాట్లాడితే మాట్లాడుతుంటే ఎందుకు రావు, కానీ ఇక్కడ బస్సులో ఉంటే ఆయన మాట్లాడడానికి కుదరదు అనమాట. అందుకని అలా అనమాట. ఓకేనా? ఇప్పుడు చంద్రశేఖర్ సార్ మాట్లాడినట్టున్నారు కదా. ఓకే. హలో సార్, రాజా సార్, ఇది రీస్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అవుతుంది, అడ్మిట్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. ఏమో సార్, ఏం డిస్కస్ అవుతుంది? డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, అర్థం కావట్లేదు. నాకు అడ్మిట్ కూడా అవ్వట్లేదు. ఏమో సార్, ఓకే, మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు అనుకుంటున్నాను. సరే, ఓకే సార్. సో గుడ్ నైట్ అందరికీ. అప్పుడే చెప్పాను, ఎందుకంటే నేను మరి క్లోజ్ చేద్దామని చెప్పాను, అందుకని చెప్పేసి క్లోజ్ చేద్దాం సార్. డిస్కౌంట్ ఎందుకైంది? అచ్చా, డిస్కౌంట్ అయ్యి ఆటోమేటిక్ ఇట్లా అయిందా? అవునవును సార్.
ఓకే, ఎనీవే ఈ రోజు మటుకు మరి ఏమైనా మాట్లాడి లేదంటే క్లోజ్ చేద్దామా? ఓకే సార్. ఇందాక చెప్పాను, మీరు మెసేజ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ నైట్ చెప్పాను. నేను కొంచెం బిజీగా ఉండి మళ్ళీ బయటకు వచ్చాను సార్, అందుకే మీటింగ్ పెట్టొచ్చాను. అదే సరే, క్లోజ్ చేసుకున్నాం. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను సార్, ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే సార్, ఓకే.